మెగాస్టార్ చిరంజీవి గారు సాధించినటువంటి ఈ గౌరవం మరొకరికి లేదు, రాదు అనుకుంటున్న ప్రతి సందర్భంలోనూ కూడా ఎప్పటికప్పుడే మరొక ఆల్ టైమ్ హై చూపించేస్తున్నారు చిరంజీవి గారు. రీసెంట్ పాస్ట్లో ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడం ఒక ప్రక్క, మరో ప్రక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించిన చిరంజీవి గారు తాజాగా సాధించిన అచీవ్మెంట్ గురించి వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒళ్ళు గగురు పొడుస్తోంది, ఆనందంతో కడుపు నిండిపోతోంది. ఇది కదరా తెలుగువాడి సత్తా అనిపిస్తోంది. ఇంతకీ ఆయన సాధిస్తోన్న అచీవ్మెంట్ ఏమిటంటే ఏకంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లోనే ఒక గొప్ప గౌరవాన్ని ఆయన అందుకోబోతున్నారు. చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ అవార్డును బహూకరించబోతున్నారు. ఈ అవార్డు సెరమనీ ఈ నెల 19వ తేదీన 6 గంటలకు జరుగుతుంది. హోస్ట్గా నవేందు మిశ్రా, లేబర్ ఎంపీ ఫర్ స్టాక్పోర్ట్ ఉండబోతున్నారు. యూకే పార్లమెంటు మెంబర్స్ సమక్షంలో చిరంజీవి గారికి ఈ ఘన సన్మానం జరగబోతోంది. ఏకంగా జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని చిరంజీవి గారు సాధిస్తున్న నేపథ్యంలో ప్రముఖుల నుండి ప్రశంసలతో కూడిన ట్వీట్ల పరంపర స్టార్ట్ అయింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ విధంగా ట్వీట్ చేశారు. Heartfelt congratulations to megastar Sri Chiranjeevi Garu on being honoured with the prestigious UK Parliament Lifetime Achievement Award. Your remarkable contributions to the film industry continue to inspire generations. ఇకపోతే చిరంజీవి గారు సాధిస్తోన్న ఈ అపూర్వ గౌరవం గతంలో లెజెండరీ పర్సనాలిటీస్ అనదగ్గ బాలీవుడ్కు కానీ, కోలీవుడ్కు కానీ, టాలీవుడ్కు కానీ చెందినటువంటి ఫిల్మ్ పర్సనాలిటీస్ ఎవరికీ కూడా దక్కకపోవడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. దీనిని బట్టి చిరంజీవి గారు ఎవ్వరూ అందుకోలేనటువంటి ఎటువంటి మహోన్నతమైన స్థాయికి చేరుకున్నారో క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతోంది.